రాజధాని అనేది రాజ్యాంగంలో క్యాపిటల్ అనే అర్థమే లేదు అని ఎలా మాట్లాడాడో పాయింట్ అర్థం కాలేదు. పునర్విభజన చట్టం గురించి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మాట్లాడాడు, ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడాడు. క్యాపిటల్ అనే దాని గురించి ఇదే శ్రీకృష్ణ కమిటీ గురించో లేకపోతే శివరామకృష్ణ కమిటీ గురించో చాలా చర్చలు జరిగినాయి కదా అసెంబ్లీలో కూడా. అప్పుడు ఈయన కూడా పార్టిసిపేట్ చేశాడు కదా చర్చల్లో. అంత తెలిసిన వాడు రాజ్యాంగంలో క్యాపిటల్ అనే అర్థమే లేదు అని మాట్లాడి ఎందుకు అంత తెలివి తక్కువడు అని పేరు తెచ్చుకుంటున్నాడు అనేది ఒకటి మనకు అర్థం కావట్లేదు. రెండవది, ఖచ్చితంగా కుట్ర జరుగుతోందండి. ఖచ్చితంగా ఏదో కుట్ర జరుగుతుంది. అక్షరాలు పరిశీలించండి. ఓకే, కానీ కుట్ర జరుగుతోంది దేని మీద? అమరావతి మీద. అమరావతి ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం, ప్రజలకి నష్టం చేసే కార్యక్రమము, తద్వారా రాష్ట్రానికి నష్టం చేసే కార్యక్రమము, ప్రభుత్వానికి నష్టం చేసే కార్యక్రమము జరుగుతోంది. ఎందుకు ప్రభుత్వం ఈ కుట్ర చేస్తున్న ఈ వ్యక్తి మీద కానీ ఈయన అనుచరులు గణం ఏదో ఉంటుంది కదా గ్రూప్, ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదు? కేసులు పెట్టి రాజద్రోహమో ఏ ద్రోహమో మా మీద పెట్టారు కదా, మీ మీద కూడా ఉంది కదా, మరి అటు పెట్టచ్చు కదా. అది కదా అసలైన ద్రోహం అంటే ఇది కదా సార్. అన్నిటికీ టైం దగ్గరలోనే ఉందండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద విపరీతమైన పగ పెంచుకున్నాడు సార్ మొన్న ఓటమితో. దాంతో అతను నాకు తెలిసి ఎక్కడో శపథం కూడా చేసి ఉంటాడు, ఈ రాష్ట్రానికి నేను ఎట్టి పరిస్థితుల్లో రాజధాని రానివ్వను, ఇక్కడ ఈ రాష్ట్రాన్ని డెవలప్ అవనివ్వనని ఏదో శపథం అయితే పట్టాడండి ఇతను. ఆ క్రమంలోనే ఇతను మాట్లాడే మాటలకి మనం కౌంటర్ ఇవ్వక్కర్లేదండి. గతంలో అతను మాట్లాడిన మాటలే అతను ఇప్పుడు మాట్లాడే మాటలకు కౌంటర్ అయిపోతుంది. మీరు గతంలో మనం చూడండి, భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తీసుకొచ్చాను, దాన్ని మొత్తం క్రెడిట్ నాగే కావాలన్నాడు. అది అంతకుముందు అతను మాట్లాడిన మాటలో అసలు ఇక్కడికి ఎర్ర బస్సే రాదు, ఎయిర్ బస్ ఎలాగ వస్తుందని అతని మాటలే ఇప్పుడు ఈ మాటలకి కౌంటర్గా మొత్తం ట్రోలింగ్ ఐటమ్ అయిపోయాడండి ఆయన. అలాగే ఇప్పుడు మీరు చూడండి, రాజధాని అనే పదమే లేదంటున్నాడు రాజ్యాంగంలో. ఇప్పుడు గతంలో అతను మాట్లాడిన మాటలే తీసుకుంటే 3 క్యాపిటల్స్ అంటాడు, సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి కదా, ఇక్కడ ఉంటే తప్పు ఏంటంటాడు, వైజాగ్ ఒక రాజధాని రావచ్చు, కర్నూలు ఒక రాజధాని అవ్వచ్చేమో అని కూడా అతనే అంటాడు. అంటే రాజధాని అనే పదాన్ని అతనే పదే పదే ఉచ్చరించిన సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయండి. మరి ఈరోజు వచ్చి రాజధాని అనే పదమే రాజ్యాంగంలో లేదంటే, ఇప్పుడు రవిచంద్ర రెడ్డి గారు చెప్పినట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కడికి ఈ దేశంలోని 30 రాష్ట్రాల రాజధాని కండదా పట్టేసేవాళ్ళు. ఏది అడుగుతారో తెలియదు, ఏ రాష్ట్ర రాజధాని అడుగుతారో అని. అలా మీరు చెప్పినట్టు హైకోర్టు వారి దీనిలో రాజధాని అనే పదం వాడతారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టంలో రాజధాని అనేది అంటారు. ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఒకటే మాత్రం వచ్చి ఇక్కడ రాజధాని అనే పదానికి అర్థం లేదని మొత్తం ఈ దేశానికి మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పాడు ఈ పనోడు. తెలుగులో చెప్తే మన ఈ 2 తెలుగు రాష్ట్రాలతోనే పరుగు పోయి ఉండేది సరిపోను. మళ్ళీ ఈయన ఇంగ్లీష్లో చెప్పేటప్పటికి ఇప్పుడు చెన్నై వాళ్ళు, బెంగళూరు వాళ్ళు, ఈ దేశంలో ఉన్న మిగతా రాజధాని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు అనేది ఒకటి. మన తెలుగుడిగా ఈ తెలుగులు పరువు తీసేస్తాడనే బాధ ఒకటి. రెండోది, మరి ఢిల్లీని కూడా రాజధానిగా క్యాన్సిల్ చేయమంటున్నాడా? ఆ మాట మోడీ గారికి చెప్పగలుగుతాడా? ఏంటండి ఆయన పద్ధతి ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదు సార్. కానీ ఇతనైతే పగబట్టాడండి ఈ రాష్ట్రం మీద. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రాజధాని రాకూడదు, అభివృద్ధి రాకూడదు, దానికి ఎన్ని రకాల కుట్రలైనా ఎన్ని రకాల ఇదన్నా సరే ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తెగిస్తాడు, ఎంతకైనా బరి తెగిస్తారు, తెగిస్తాడు అనేది మాత్రం ఈ ప్రెస్ మీట్ ద్వారా మాత్రం కన్ఫర్మ్ అయింది. రైట్ సార్, 2 స్పోక్స్ పర్సన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని పోలీసులు విచారించారు. ఏదైతే బస్ యాక్సిడెంట్ జరిగిందో, ఫైర్ యాక్సిడెంట్, దానికి సంబంధించి బెల్ట్ షాపుల వల్ల వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడేశారు మీడియా ముందు. వాళ్ళు మాట్లాడిన క్రమంలో ఎవరు మాట్లాడమన్నారు మిమ్మల్ని, ఎందుకు మాట్లాడారు ఇంత దుర్మార్గంగా, అక్కడ ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేవని నిలదీసినప్పుడు ఏమో మాకేం తెలుసు, మాకు ఈ స్క్రిప్ట్ ఇచ్చారు, మేము మాట్లాడామన్నారు. మరి ఆ స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళకి సదరు పోలీస్ డిపార్ట్మెంటు కర్నూలు నుంచి బయలుదేరి వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చిన కేసు కానీ ఆ రోజే గట్టిగా పట్టుంటే ఇటువంటి స్క్రిప్ట్లు రాకుండా ఉండే. ఇప్పటికైనా లేదు సార్, నేను పేర్లు కూడా చెప్పలే కానీ